Dololi welcomes you. I am Raviraj. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ భీమవరంలో ఇక్కడే జరిగింది. ఇక్కడ అరేంజ్మెంట్లన్నీ చాలా బాగా చేశారు. ఇదిగో మీటింగ్ అంతా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఇలాంటి అరేంజ్మెంట్లు చేయాలంటే కనీసం 10 రోజులు పడుతుంది. ఇవన్నీ తీయటానికి కనీసం 3-4 రోజులు పడుతుంది. ఓవరాల్గా ఇలాంటి మీటింగ్ పెట్టాలంటే కనీసం 15 రోజులు టైం పడుతుంది. ముందు వెనకాల అవన్నీ ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి చేసిన అరేంజ్మెంట్ వర్కర్స్ యొక్క టెంట్స్ కాంట్రాక్టర్ అరేంజ్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ జనం కూడా బాగానే వచ్చారు. ఎప్పుడో చిన్నప్పుడు పొలిటికల్ మీటింగులకి వెళ్ళాను, ఏదో బస్సు మీద వచ్చేవారు, ఓపెన్ స్పేస్లో మీటింగ్ పెట్టేసేవారు, వెళ్ళిపోయేవారు. ఇలాంటి హైటెక్ మీటింగులు నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇదే చూడటం. ఈ సైడ్ అంతా వాల్స్ పెట్టేశారు. ఇక్కడేమో సెక్యూరిటీ చెక్స్ ఉన్నాయి. జనం కూడా చాలా బాగా వచ్చారు. మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా జిల్లా కేంద్రం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పారు. జిల్లా కేంద్రం రావడానికి గ్రంథి సింగ్ గారు మరియు ఎమ్మెల్సీ చైర్మన్ అయిన కొయ్య మోషన్ రాజు గారు ఎంతో కృషి చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతాం. ఈ మొత్తం అంతా వెహికల్స్ ఉన్నాయి. జనం కూడా చాలా బాగా వచ్చారు.
ఇది లూథరన్ క్రిస్టియన్ మిషనరీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అది ఎదుర్కొండా ఉండేది లూథరన్ హై స్కూల్ భీమవరం పట్టణంలో మొట్టమొదటి హై స్కూల్ చర్చ్. అది నిన్న ముఖ్యమంత్రి గారు దిగిన హెలిప్యాడ్ కొత్తగా కట్టారు. ఈ ప్రెమిసెస్ అంతా భీమవరం పట్టణంలో సుమారు మధ్య భాగంలో 20 ఎకరాల స్థలంలో ఉంటుంది ఇంచుమించుగా. గతంలో పొలిటికల్ మీటింగ్లు అన్నీ డిఎన్ఆర్ కాలేజీలో జరిగాయి. 1989లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడంతో డిఎన్ఆర్ కాలేజీలో మీటింగ్ పెడితే ఓడిపోతారన్న సెంటిమెంట్ బలపడి ఇక్కడ మీటింగులు పెట్టడం మొదలుపెట్టారు. నిన్న కూడా అదే సెంటిమెంట్తో ముఖ్యమంత్రి గారు ఇక్కడ హెలికాప్టర్లో దిగి ఇంతకు ముందు చూపించిన ప్లేస్లో మీటింగ్ పెట్టారు. Thank you for watching this video. I am Raviraj from Taladoli.